ఐటీలో ఇండియా గ్రేట్ అని మనం అంటాం. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద టెక్ సంస్థలను నడిపేది మా భారతీయులే అని గొప్పలు చెప్పుకుంటాం. కానీ మీకు తెలుసా, అమెరికాలో నిన్న మొన్న పుట్టిన ఆంథ్రోపిక్ అనే చిన్న టెక్ సంస్థ ఇక్కడ మన ఐటీ పరిశ్రమ మొత్తాన్ని శాసించగలిగింది. అక్కడ అమెరికా ప్రభుత్వం ఒక్క ఏఐ మోడల్ వాడకం మీద నిషేధం పెడితే ఇక్కడ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ మొత్తం విలవిల్లాడిపోయింది. ఏంటి దారుణం? అసలు భారతీయులుగా మన ఐటీ రంగాన్ని ఏలుతున్నామా? అమెరికాకి డిజిటల్ బానిసలుగా ఉన్నామా? ఇప్పుడిప్పుడే మనలో ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనలోంచే ఓ నినాదం మళ్ళీ పైకొచ్చింది. అదే సావరిన్ ఏఐ. ఇంతకీ ఏంటి ఈ సావరిన్ ఏఐ? ఇండియన్ టెక్ లీడర్లంతా దీని మీద ఎందుకు పట్టుదలగా ఉన్నారు? అదే తెలుసుకుందాం. ఆంథ్రోపిక్ సంస్థ నిర్మించిన ఫేబుల్ మోడల్ మీద అమెరికన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇది ఇండియన్ టెక్ పరిశ్రమని ఊపేసింది. మేం టెక్లో గొప్పని పైకి ఎంత చెప్పినా నిజానికి టెక్నికల్గా భారతదేశం అమెరికా మీద ఎంతగా ఆధారపడిపోయి ఉందో తలుచుకుంటే నిరాశ కలుగుతోంది, అవమానం అని కూడా అనిపిస్తుంది. అయితే ప్రతి నిరాశ వెనుక ఒక ఆశ ఉంటుంది, ప్రతి అవమానం వెనుక ఒక ఎదుగుదలకి అవకాశం కూడా ఉంటుంది. ఫేబుల్ మోడల్ని అమెరికన్లు తప్ప మరెవరూ వాడకూడదంటూ అక్కడి ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు ఇప్పుడు మనలో ఆవేశాన్ని రేపాయి. ఈ దెబ్బతో మన వాళ్ళలో ఒక కొత్త ఆలోచన, ఒక పౌరుషం రగిలినట్టయింది. దశాబ్దాలుగా మనం కేవలం అమెరికా వాళ్ళు కనిపెట్టిన టెక్నాలజీకి సర్వీసింగ్ మాత్రమే చేస్తున్నాం, కానీ ఓనర్స్ కాలేకపోతున్నాం అనే రియలైజేషన్ మన టెక్ నిపుణుల్లో వచ్చింది. అందుకే ఈ టెక్ డిపెండెన్సీకి విరుగుడుగా ఇండియన్ టెక్ లీడర్స్ అందరూ తెరపైకి తెస్తున్న నినాదమే సావరిన్ ఏఐ. సావరిన్ ఏఐ అంటే ఏంటి? ఏ దేశానికి ఆ దేశం సొంతంగా తమ సొంత దేశంలోని టెక్నాలజీతో తన ఏఐ మోడల్స్ని తనకి తానే డెవలప్ చేసుకోవడం. ఈ ప్రాసెస్లో వాడేది స్వదేశీ డేటా, స్వదేశీ సర్వర్లు, స్వదేశీ టాలెంట్. అంతే తప్ప ఎవరో ఇచ్చే ఏపీఐలకి ఎగబడ్డం ఉండదు. ఇప్పటికే చైనా ఈ మార్గంలో చాలా దూరం ప్రయాణించింది, కానీ మనం ఇంకా తొలి దశ కూడా దాటలేదు. ఎందుకే మరి భారతదేశం సావరిన్ ఏఐ అనే తన లక్ష్యాన్ని సాధిస్తుందా? ప్రసిద్ధ ఇండియన్ ఏఐ టెక్ కంపెనీల అధినేతలు, నిర్వాహకులు ఈ విషయంలోనే పట్టుదలగా ఉన్నారు. ఇప్పుడు జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు, అలాగే సర్వం ఏఐ CEO ప్రత్యూష్ కుమార్ ఇలాంటి వారంతా ఇప్పుడు సావరిన్ ఏఐ గురించే మాట్లాడుతున్నారు. నిజానికి మనం డిజిటల్ బానిసత్వంలో ఉన్నాం. ఇప్పట్లాగా మనం పరాయి దేశాల టెక్నాలజీ మీద ఆధారపడితే రేపొద్దున వాళ్ళు ఇలాగే ఒక చిన్న స్విచ్ ఆఫ్ చేయగానే మన టెక్ సామ్రాజ్యాలన్నీ ఆగిపోతాయి. ప్రస్తుతానికి ఇది కేవలం ఐటీ రంగం సమస్యలా కనిపిస్తుందేమో, కానీ అది నిజం కాదు. ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఏఐ పెరుగుతుంటే మన బ్యాంకింగ్, డిఫెన్స్, హెల్త్ కేర్ ఇలాంటివన్నీ క్రమంగా ఆ ఏఐ మీదే ఆధారపడతాయి. మరి ఆ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న టైంలో కూడా ఏఐ మీద కంట్రోల్ విదేశాల చేతుల్లో ఉంటే అది దేశ భవిష్యత్తుకే పెద్ద ముప్పు కావచ్చని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. వీళ్లే కాదు, ప్రముఖ ఇన్వెస్టర్లు, టెక్ విశ్లేషకులు కూడా ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నారు. మన జాతీయ ఏఐ కమిషన్ ఇప్పుడు కనీసం 50,000 కోట్ల రూపాయల్ని ప్రకటించాలని, భారత్ క్రమంగా సొంత ఏఐ సామ్రాజ్యాన్ని నిర్మించుకునేలా తొలి అడుగు వేయాలని వీళ్ళంటున్నారు. ఇప్పటివరకు మనం విదేశీ ఏఐ మీదే ఆధారపడుతున్నాం. కనీసం ఇప్పటి నుంచైనా సొంత టెక్నాలజీ డెవలప్ చేసుకుందాం. పెద్ద పెద్ద సర్వర్లు, పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డులు ఏర్పాటు చేసుకుని మన డేటాతో మనమే ఏఐ మోడల్స్ రాసుకుందాం. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనమే బిల్డ్ చేసుకుందామని వాళ్ళు ముక్తకంఠంతో అంటున్నారు. వాళ్ళు చెబుతున్న దాంట్లో ఎంతో నిజం ఉంది. అవును, మరి మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉండాలంటే టెక్ రిమోట్ని ఇతర దేశాల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం అందరూ గ్రహించాలి. సావరిన్ ఏఐ భారతదేశానికి ఎందుకు అవసరమో గుర్తించాలి. అయితే సావరిన్ ఏఐ అనేది చెప్పినంత ఈజీ కాదు. దీనికి అడ్డంకులు, సమస్యలు ఎన్నో ఉన్నాయి. అన్నింటికంటే అతిపెద్ద చిక్కు కంప్యూటింగ్కి అవసరమైన ప్రాసెసింగ్ పవర్. రేపు భారతదేశం సొంత ఏఐ మోడల్స్ తయారు చేసిన హార్డ్వేర్ పరంగా చూస్తే అవన్నీ అమెరికన్ చిప్ల మీదే నడవాల్సిన పరిస్థితి ఉంది. ఎన్విడియా సంస్థ తయారు చేసే H100, B200 లాంటి గొప్ప చిప్స్ లేకపోతే ఇప్పుడు ప్రపంచంలో ఏ పెద్ద ఏఐ సర్వర్లు నడిచే పరిస్థితి లేదు. ఏఐ హార్డ్వేర్ పరంగా మనం ఎక్కడున్నాం అంటే పరిస్థితి ఎంతమాత్రం ఆశావహంగా లేదు. ఇండియన్ సెమీకండక్టర్ కంపెనీలు ఇప్పటికీ తప్పటడుగుల దశలో ఉన్నాయి. ఇకపోతే సావరిన్ ఏఐకి మరో పెద్ద అడ్డంకి పెట్టుబడి. భారత్లో మనం గొప్పగా చెప్పుకునే సర్వం ఏఐ సంస్థ విలువ $1.5 బిలియన్ మించదు. ఓపెన్ ఏఐ, యాంథ్రోపిక్ లాంటి 10 బిలియన్ల సంస్థలతో పోలిస్తే ఇది చాలా చిన్నది. నిజానికి ఒక పెద్ద మోడల్ ట్రైనింగ్ ఇవ్వడానికే ఎన్నో బిలియన్లు ఖర్చవుతాయి. కానీ ఇక్కడ చూస్తే భారతదేశపు మొత్తం ఏఐ బడ్జెట్ కలిపినా అక్కడ ఒక అమెరికన్ సంస్థ వార్షిక ఖర్చు కంటే తక్కువగానే ఉంటుంది. భారతీయులకు టెక్ పరంగా ఉత్సాహం ఎక్కువ.
మనలో ఎంతో టెక్ టాలెంట్ ఉంది. ప్రపంచ సంస్థల్నే నడపగలిగే సామర్థ్యం మనకుంది. కానీ సొంతంగా మన దేశం కోసం సావరిన్ ఏఐని సాధించాలంటే మాత్రం ఇలాంటి ప్రాక్టికల్ అవరోధాలు ఎన్నో ఉన్నాయి. మరి వీటన్నిటినీ దాటుకుని ఇండియా ముందుకు వెళ్ళగలుగుతుందా? ఏఐ సార్వభౌమత్వాన్ని సాధించగలుగుతుందా అనేది భవిష్యత్తులో తేలాల్సిన సంగతి.